సో ఇప్పుడు తర్వాత కోర్స్ అయినటువంటి బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదివరకు మనము బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్, అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా జరుగుతుంది అనే విషయాల గురించి కూడా వీడియో చేయడం జరిగింది. సో ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే చూసుకోండి. సో ఈ లిస్టు ఎక్కడి నుంచి రాలేదు, నేను రెడీ చేసినటువంటి లిస్ట్ అనమాట. సో మీకు వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా ఉండదు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి డాటా ఏదైతే ఉందో అది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సీట్స్, పిలిచేయడానికి సీట్ ఇచ్చారు కదా, సో వాటి యొక్క డాటా తీసుకుని ఈ లిస్ట్ అని ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకు వెబ్సైట్లో ఎక్కడ దొరకదు. సో మేబీ దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక దయచేసి చెప్పండి, బట్ నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి బీసీసీ. ఈ బీపీటీ సీటీ ఏదైతే ఉందో, సో బీసీసీ కేటగిరీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయలేదు. సో అది ఎక్కడైతే వెకేట్గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. సో ఎస్టీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 10,351 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 10,540 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నేను లోకల్ ఏరియా అంటే ఎస్వీ రీజియన్లో ఉన్నటువంటి ర్యాంక్ కటక్ మాత్రమే నేను చెప్తున్నాను. ఏయూ రీజన్ కానీ, అదేవిధంగా టీటీడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది నేను ఇందులోకి తీసుకోలేదు. సో ఈ విషయం గమనించాను. జస్ట్ ఎస్వీ రీజియన్లో మాత్రమే కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ విషయాలే నేను మీకు అందిస్తున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక నెక్స్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ కేటగిరీ. ఓసీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 11,687 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అదేవిధంగా ఓసీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 12,331 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో తర్వాత కేటగిరీ వచ్చేసి బీసీబీ. బీసీబీ జనరల్ కేటగిరీ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసి 10,151 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా బీసీబీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 10,700 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసి బీసీఏ. సో బీసీఏ జనరల్ కేటగిరీకి సంబంధించి ర్యాంక్ కట్ ఆఫ్ 8,872 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. అదేవిధంగా బీసీఏ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 9,344 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో సీట్ జెండర్ వచ్చేసి ఈ విధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ అలాట్మెంట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చానో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను కదా 2, 3. సో ఈ నెంబర్స్ ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ టైంలో వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట. ఈ బీపీటీకి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,334.1. సో ఈ క్యాండిడేట్ వచ్చేసి అప్లికేషన్ టైంలో బీపీటీని 4th ఆప్షన్గా పెట్టుకోవడం జరిగింది. సో పెట్టుకోవడం వల్ల ఈయనకి సీట్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 11,375 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఫీమేల్కి కేటగిరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇది. సో తర్వాత వచ్చేసి బీసీడీ. బీసీడీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 11,908 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా బీసీడీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 12,476 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇది బీసీడీ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి చివరిది అయినటువంటి బీసీఈ కేటగిరీ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీఈ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,179 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బట్ దీంట్లో బీసీఈ ఫీమేల్ కేటగిరీ ఏదైతే ఉందో ఇందులో బీపీటీ సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో ఈ విధంగా మనకి బీపీటీ కేటగిరీకి సంబంధించినటువంటి డాటా అనమాట ఇది. సో టోటల్గా మనకి నోటిఫికేషన్లో 50 సీట్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అందులో మనకి దాదాపుగా మనకి 50 సీట్స్కి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లోనే మనకి కౌన్సిలింగ్ అనేది పిలవడం జరిగింది. సో మేబీ దీంట్లో కొన్ని సీట్స్ వెకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా కౌన్సిలింగ్కి వెళ్ళకపోవడం వల్ల అట్లీస్ట్ మనకి కొన్ని సీట్స్ అయితే మిగిలే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి. సో ఇది బీపీటీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్. సో ఎవరైతే బీపీటీకి అప్లై చేయాలనుకుంటున్నారో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మీ యొక్క
కేటగిరీది, సో పక్కనే ఉన్నటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి ఒకసారి. దానికి నియర్ బై ఉంటే మీరు బీపీటీకి అనేది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ట్రై చేయొచ్చు. సో ఇది బీపీటీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్. తర్వాత కోర్స్ వచ్చేసి బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక మనము, సో ఫస్ట్ వచ్చేసి బీసీసీ. సో ఈ బీసీసీ కేటగిరీలో బీసీసీ ఫీమేల్ కేటగిరీలో ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎస్టీ జనరల్లో మాత్రమే ఈ సీట్ అనేది ర్యాంక్ అనేది కటప్ చేయడం జరిగింది, 8,861. ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో ఈ ర్యాంక్ అనేది ఫిల్ చేయలేదు. సో అదేవిధంగా నెక్స్ట్ కేటగిరీ చూస్తే ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లో 5,567 ర్యాంక్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిల్లో కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 5,459 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నేను ఎస్వీ రీజియన్లో మాత్రమే ఈ డాటా చెప్పడం జరుగుతుంది. ఏయూ కానీ అదేవిధంగా టీటీడీ ఎంప్లాయీస్ దీంట్లో లేరు. మళ్ళీ ఒకసారి ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత వచ్చేసి బీసీబీ కేటగిరీ సంబంధించి చూస్తే కనుక బీసీబీ జనరల్ కేటగిరీ ర్యాంక్ కట్ ఆఫ్ 7,928. సో బీసీబీ ఫీమేల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత వచ్చేసి మనము బీసీఏ కేటగిరీ సంబంధించి చూస్తే కనుక బీసీఏ జనరల్ కేటగిరీలో ఈ సీట్ ఫిల్ చేశారు. ర్యాంక్ వచ్చేసి 5,677 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా చేసేసారు. అదేవిధంగా బీసీఏ ఫీమేల్ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. సో తర్వాత వచ్చేసి ఎస్సీ కేటగిరీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8,046 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ ఫీమేల్కి సంబంధించి 8,268 ర్యాంక్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసారా జెండర్స్ అనమాట ఇది వచ్చేసి అలర్టెడ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అంటే ఇంతకుముందే చెప్పాను, అప్లికేషన్ టైంలో వీరు స్టూడెంట్స్ ఈ కోర్సుకు పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట. సో తర్వాత కేటగిరీ వచ్చేసి బీసీడీ కేటగిరీకి సంబంధించి బీసీడీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి దీంట్లో ఫిల్ చేయలేదు, బీసీడీలో ఫిల్ చేయలేదు. అదేవిధంగా బీసీఈలో కూడా ఈ ఎన్ఎస్సీసీ సీట్లు అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే మనకి అన్రిజర్వ్డ్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఎస్సీ జనరల్ కేటగిరీలో ర్యాంక్ వచ్చేసి 3,247 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫీమేల్కి అనేది రావడం జరిగింది సీటు అన్రిజర్వ్డ్లో. అదేవిధంగా అన్రిజర్వ్డ్లో మొత్తం 2 ఫిల్ చేశారు ఎనస్థీషియా. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓసీ ఫీమేల్ కట్ ఆఫ్ కేటగిరీలో మనకి 2,195 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఓసీ ఫీమేల్ కేటగిరీకి ఈ సీట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. సో ఇది బీఎస్సీ అనస్థీషియాకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో దాదాపు మనకి 12 సీట్స్ అనేవి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరిగింది. సో దాదాపు మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే కనుక అనస్థీషియాకి సంబంధించినటువంటి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో మనకి 12 సీట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటికీ కౌన్సిలింగ్కి స్టూడెంట్స్ అనేది పిలవడం జరిగింది. సో మేబీ దీంట్లో కూడా మనకి సీట్స్ మిగిలే ఛాన్స్ ఉంటుంది. అవి మనకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి వేకేట్గా ఉండడం జరిగింది. సో ఇది బీఎస్సీ అనస్థీషియాకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ డీటెయిల్స్. సో తర్వాత కోర్స్ అయినటువంటి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీ కేటగిరీకి సంబంధించి బీసీసీ జనరల్లో మాత్రమే ఈ సీట్ అనేది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేశారు. అది ర్యాంక్ వచ్చేసి 10,089 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. బీసీసీ ఫీమేల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత వచ్చి ఎస్టీ జనరల్లో మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేశారు. కట్ ఆఫ్ వచ్చేసి 11,772 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది చెప్పుకున్నాం కదా, జెండరు అదేవిధంగా ఇది అలొకేటెడ్ ప్రిఫరెన్స్ అంటే ఎంఎల్టీకి స్టూడెంట్స్ పెట్టుకున్నటువంటి ప్రిఫరెన్స్ అనమాట అప్లికేషన్ టైంలో. అదేవిధంగా నేను చెప్పబోయేదంతా ఎస్వీ రీజియన్లో మాత్రమే ఈ డాటా చెప్పడం జరుగుతుంది. దీని నుంచి టీటీడీ ఎంప్లాయ్ అదేవిధంగా ఏయూ రీజియన్లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్పట్లేదు. జస్ట్ ఎస్వీ రీజియన్లో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ కేటగిరీ అయినటువంటి ఓసీ ఈడబ్ల్యూఎస్
జనరల్ కేటగిరీ వచ్చేసి 11,373 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా ఓసీ ఫీమేల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 9,808 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా అయిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి బీసీబీ కేటగిరీకి సంబంధించి చూస్తే బీసీబీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి దీంట్లో బీసీబీలో ఈ ల్యాబ్ టెక్నీషియన్ జనరల్లో ఫిల్ చేయలేదు. అదేవిధంగా బీసీబీ ఫీమేల్ కేటగిరీలో మాత్రం 10,625 ర్యాంకుతో కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. తర్వాత బీసీఏలో వచ్చేసి బీసీఏ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,800గా ఉండడం జరిగింది. బీసీఏ ఫీమేల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు ల్యాబ్ టెక్నీషియన్ది. తర్వాత ఎస్సీ కేటగిరీ, ఎస్సీ జనరల్లో వచ్చేసి మనకి 10,459 ర్యాంక్ అనేది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా ఎస్సీ ఫీమేల్ కేటగిరీ చూస్తే కనుక 11,777 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీడీ కేటగిరీ చూస్తే కనుక బీసీడీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 10,613.1. బట్ బీసీడీ ఫీమేల్ కేటగిరీలో ఈ ఎంఎల్టీ సీట్ అనేది ఫిల్ చేయలేదు. చివరిగా అయినటువంటి బీసీఈ కేటగిరీ, బీసీఈ జనరల్లో మాత్రమే ఈ ల్యాబ్ టెక్నీషియన్ సీట్ అనేది ఫిల్ చేశారు. అది కూడా 10,142 ర్యాంకు కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. బీసీఈ ఫీమేల్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే అన్రిజర్వ్డ్లో మనకి దాదాపు 4 సీట్స్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. అన్రిజర్వ్డ్లో ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో మనకి 5,947 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సీట్ వచ్చేసి ఓసీ ఫీమేల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ బీసీఏ జనరల్ కేటగిరీలో మనకి 5,687 ర్యాంక్ కట్ ఆఫ్తో బీసీఏ మేల్ క్యాండిడేట్కి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్లో ఓసీ ఫీమేల్ కేటగిరీలో మనకి 5,113 ర్యాంక్ కట్ ఆఫ్తో బీసీబీ ఫీమేల్ క్యాండిడేట్కి అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ కేటగిరీలో మనకి 4,173 ర్యాంక్ కట్ ఆఫ్తో మనకి ఓసీ ఫీమేల్కి ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట. దాదాపు మనకి నోటిఫికేషన్లో 20 సీట్స్కి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. బట్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో మనకి 18 సీట్స్కి అయితే కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది స్టూడెంట్స్కి. ప్రస్తుతం అయితే 2 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ సంఖ్య అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. నెక్స్ట్ కోర్స్ అయినటువంటి బీఎస్సీ రేడియోగ్రఫీ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ఐటి. దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక మనం బీసీసీ కేటగిరీకి సంబంధించి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు జనరల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో కూడా. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు జనరల్ అండ్ ఫీమేల్లో. బట్ ఓసీలో మాత్రం ఈ సీట్ అనేది ఫిల్ చేసేసారు. ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 7,156 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 6,853 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీబీలో కూడా ఈ ఆర్ఐటి సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే బీసీఏలో వచ్చేసి బీసీఏ ఫీమేల్ కేటగిరీలో మాత్రం ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 8,307 ర్యాంక్ కట్ ఆఫ్తో. రిమైనింగ్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఇది బీఎస్సీ రేడియోగ్రఫీకి సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్. దాదాపు మనకి నోటిఫికేషన్లో 9 సీట్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సీట్ వెకేషన్ గురించి. బట్ ప్రస్తుతం అయితే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో 7 మెంబర్స్కి కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే 2 సీట్స్ వెకెట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది అదేవిధంగా ఇంకొకటి మర్చిపోయాము, ఈ ఆర్ఐటి సీట్ అనేది అన్రిజర్వ్డ్లో ఒక స్టూడెంట్కి అనేది అలొకేషన్ చేయడం జరిగింది. అది అన్రిజర్వ్డ్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 4,518 ర్యాంక్ కట్ ఆఫ్తో ఎస్సీ ఫీమేల్కి అనేది ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా 7 సీట్స్కి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. తర్వాత కోర్స్ అయినటువంటి బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ. దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక జస్ట్ మనకి 2 సీట్స్ మాత్రమే ఉండడం జరిగింది.
ఆ 2 చోట్స్ కూడా ఓసీ జనరల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 3414 ర్యాంక్ కట్ ఆఫ్తో. అదేవిధంగా ఇంకో క్యాస్ట్ వచ్చి బీసీఈ జనరల్ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 4676 ర్యాంకు కట్ ఆఫ్తో. సో మేల్ క్యాండిడేట్కి అనేది రావడం ఒకటి మేల్కి, అదేవిధంగా ఇంకొకటి ఫీమేల్ క్యాండిడేట్కి అనేది ఈ బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ ప్రొవిజన్ టెక్నాలజీ కోర్స్ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. సో ఇది కేవలం 2 సీట్స్కి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ 2 సీట్స్ని కూడా పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లోనే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ పిలవడం జరిగింది. సో ఇది బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్. తర్వాత వచ్చేసి బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీ కేటగిరీ చూసుకుంటే కనుక ఇందులో ఏసీ కేటగిరీలో కూడా ఫిల్ చేయలేదు బీసీసీ. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ఈ బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఏదైతే కోర్స్ ఉందో అది ఈ 2 కేటగిరీలో కూడా పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఓసీ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8144 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేసి 7609 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా అయిపోవడం జరిగింది. సో ఇంతకుముందే చెప్పాను ఇదంతా ఎస్వి రీజియన్లో మాత్రమే ఈ డాటా. సో దీంట్లో టీటీడీ అలాగే ఏయూ రీజియన్లో స్టూడెంట్స్ అనేవారు లేరు. అదేవిధంగా బీసీబీ కేటగిరీలో కూడా ఈ ఈసీజీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. అదేవిధంగా బీసీఏలో మాత్రం బీసీఏ ఫీమేల్ కేటగిరీలో మాత్రం ఫిల్ చేశారు 9185 ర్యాంక్ కట్ ఆఫ్తో. దీంట్లో బీసీఏ జనరల్లో ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో కూడా ఈ బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. తర్వాత కేటగిరీ బీసీడీ జనరల్ కేటగిరీలో మాత్రం ఫిల్ చేశారు 9501 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో అదేవిధంగా బీసీఈలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే అన్రిజర్వ్డ్లో ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ బీసీబీ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్లో 2903 ర్యాంక్ కట్ ఆఫ్తో మనకి బీసీబీ ఫీమేల్కి అనేది సీట్ అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇది బీఎస్సీ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్. దాదాపు మనకి 8 సీట్స్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో అది మనకి 8 సీట్లను కూడా మనకి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లోనే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ పిలవడం జరిగింది. సో ఇది దాదాపు దీంట్లో కూడా సీట్ మిగిలే ఛాన్స్ ఉంటుంది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి, బట్ అఫీషియల్గా కాదు. సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ మనకి మండే వరకు రావచ్చు, అందులో మాత్రమే మనకి తెలుస్తుంది. సో తర్వాత కోర్స్ అయినటువంటి బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీలో వచ్చేసి మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ఈ డయాలసిస్ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి 10,639 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓసీ ఫీమేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9,713 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. దాంతోపాటు బీసీబీ కేటగిరీలో జనరల్లో మాత్రమే ఫిల్ చేశారు. బీసీబీ జనరల్ 8,236 ర్యాంక్ కట్ ఆఫ్తో. తర్వాత బీసీఏలో కూడా మనకు డయాలసిస్ సీట్ అనేది ఫిల్ చేయలేదు పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. తర్వాత వచ్చేసి ఎస్సీలో మనకి ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో మాత్రమే ఒక సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది 9,778 ర్యాంకు కట్ ఆఫ్తో. బట్ రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బీసీడీ, బీసీఈ, సో వీటిలో పోస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో డయాలసిస్ టెక్నీషియన్స్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే దీంట్లో కూడా అన్రిజర్వ్డ్ సీట్లో మనకి 2 సీట్లు ఫిల్ చేయడం జరిగింది. అది అన్రిజర్వ్డ్ ఎస్టీ జనరల్ కేటగిరీలో 6,995 ర్యాంక్ కట్ ఆఫ్తో ఎస్టీ ఫీమేల్కి అనేది సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో కాకపోతే వీరి కౌన్సిలింగ్ అనేది పిలవడం జరిగింది. అన్నీ కరెక్ట్ ఉంటే వీళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి అన్రిజర్వ్డ్ బీసీడీ ఫీమేల్ కేటగిరీలో మనకి 3,913 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీ ఫీమేల్కి అనేది ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో ఇది బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్. సో నోటిఫికేషన్లో మనకి
12 సీట్లకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకి డయాలసిస్ టెక్నీషియన్ వచ్చేసి 11 సీట్స్కి అయితే మనకి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో బట్ రిమైనింగ్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో మనకి సీట్లు అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో తర్వాత కోర్స్ అయినటువంటి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ ఈఎంఎస్టీ అంటారా. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీ కేటగిరీలో మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 8,931 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్లో వచ్చేసి 4,803 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఇవ్వడం జరిగింది. సో జనరల్లో మనకి ఫీమేల్కి అనేది సీట్ అలొకేషన్ చేయడం జరిగింది. తర్వాత బీసీబీ కేటగిరీలో కేవలం బీసీబీ జనరల్లో మాత్రమే ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 10,338 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో బీసీఏలో కూడా మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ ఈఎంఎస్టీ. తర్వాత ఎస్సీ కేటగిరీలో కేవలం ఎస్సీ జనరల్ మాత్రమే ఫిల్ చేశారు 8,598 ర్యాంక్ కట్ ఆఫ్తో. సో మీరు రిమైనింగ్ ఏదైతే ఉందో బీసీడీ బీసీఈ కేటగిరీలో ఈ సీట్ అనేది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయలేదు ఈఎంఎస్టీ సీటు. ఓకే, సో నోటిఫికేషన్లో మనకి 5 సీట్స్కి ఫిల్లింగ్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లోనే మనకి 5 గురికి ఈ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒకరు అన్రిజర్వ్డ్. సో అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ జనరల్ కేటగిరీలో 1,461 ర్యాంక్ అనేది కట్ ఆఫ్తో బీసీడీ మెయిల్ క్యాండిడేట్కి ఈ ర్యాంక్ అనేది ఈ సీట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఈఎంఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్. సో తర్వాత కోర్స్ అయినటువంటి బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ ఈఈజీ లేదా ఈఎన్ఎంజీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో కూడా ఈ సీట్ ఫిల్ చేయలేదు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. కాకపోతే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్లో మాత్రం ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 3,652 కట్ ఆఫ్తో. అదేవిధంగా బీసీబీలో కూడా మనకి బీసీబీ ఫీమేల్ కేటగిరీలో మాత్రమే ఫిల్ చేశారు 7,999 ర్యాంక్ కట్ ఆఫ్తో. బీసీఏలో కూడా మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు ఈజీ ఈఎన్ఎంజీ. ఎస్సీలో మాత్రం ఎస్సీ జనరల్ కేటగిరీలో 9,996 ర్యాంక్ కట్ ఆఫ్తో ఈ సీట్ అనేది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో మనకి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో రిమైనింగ్ కోర్సెస్ బీసీడీ బీసీఈ కేటగిరీ ఏదైతే ఉందో వీటిలో మనకి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే దీంట్లో ఒక జనరల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. సో చూస్తే కనుక అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ కేటగిరీ. సో దీంట్లో మనకి 2,238 ర్యాంక్ కట్ ఆఫ్తో ఓసీ ఫీమేల్ క్యాండిడేట్కి ఈ సీట్ అనేది ఇవ్వడం జరిగింది. కౌన్సిలింగ్కి పెట్టడం జరిగింది. సో తర్వాత కోర్స్ అయినటువంటి బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ ఆర్టీ. సో దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక బీసీసీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఎస్టీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే ఓసీలో వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 5,754 ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ ఓసీ ఫీమేల్ కేటగిరీ వచ్చేసి 4,417 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఓసీ జనరల్లో మనకి మెయిల్ క్యాండిడేట్కి సీట్ అనేది కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. సో బీసీబీ అదేవిధంగా బీసీఏ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్లో. తర్వాత ఎస్సీలో జనరల్లో మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేశారు 10,727 ర్యాంక్ కట్ ఆఫ్తో. తర్వాత బీసీడీలో కూడా మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. కాకపోతే బీసీఈ జనరల్లో మాత్రం ఫిల్ చేశారు 9,193 ర్యాంక్ కట్ ఆఫ్తో. అదేవిధంగా అన్రిజర్వ్డ్లో కూడా ఒక సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ ఓసీ జనరల్ కట్ ఆఫ్లో ఈ సీట్ ఫిల్ చేశారు 2,550 ర్యాంక్ కట్ ఆఫ్తో. బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్కి ఈ సీట్ అనేది కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. సో ఇది రేడియోథెరపీకి సంబంధించినటువంటి
కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్. సో నోటిఫికేషన్లో మనకి 5 సీట్స్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫిల్లింగ్ కూడా మనకి 5 సీట్స్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అనేది పిలవడం జరిగింది. బట్ దీంట్లో అట్లీస్ట్ 1 సీట్ అయినా వెకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ కన్ఫర్మ్ కాదు. సో చివరిగా అయినటువంటి బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఎన్ఎంటీ. సో దీనికి సంబంధించి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూస్తే కనుక దీంట్లో జస్ట్ మనకు 2 సీట్స్ మాత్రమే రావడం జరిగింది నోటిఫికేషన్లో. సో అవి వచ్చేసి ఓసీ జనరల్లో మాత్రమే సీట్ ఫిల్ చేశారు. 3237 ర్యాంక్ కట్ ఆఫ్తో మెయిల్ క్యాండిడేట్కి అనేది వెరిఫికేషన్ పిలవడం జరిగింది. అదేవిధంగా బీసీడీ జనరల్ కేటగిరీలో కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేశారు. 10,795 ర్యాంక్ కట్ ఆఫ్తో మెయిల్ క్యాండిడేట్కి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇది ఎన్ఎంటీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్. సో ఇది అన్ని గ్రూప్లకు సంబంధించినటువంటి ర్యాంక్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.